ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుడు స్ముర్నా నగరంలోని సంఘానికి చెప్పినది. ఈ సంఘం భయంకరమైన శ్రమలు, శోధనలు ఎదుర్కొంటోంది. వారిలో చాలామంది ఆర్థికంగా బీదవాళ్ళు, ఏమీ లేని స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు వారిని చూస్తూ ఇలా అంటున్నాడు, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే అని. ప్రియులారా, వారు భౌతికంగా బీదలుగా ఉన్న ఆత్మీయంగా ధనవంతులుగా ఉన్నారు. వారు ఏ కష్టం గుండా వెళ్తున్నారో, ఏ కన్నీటి లోయ గుండా వెళ్తున్నారో దేవుడు ఎరిగి ఉన్నాడు. మనుషుల దృష్టికి వారు పేదవారే కావచ్చు, మనుషుల దృష్టికి దరిద్రులే కావచ్చు. కానీ ఒక వ్యక్తి దేవుని దృష్టికి ఏమై ఉన్నాడో అదే అతి ప్రాముఖ్యమై ఉంటుంది. పౌలు అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. కొరడాలతో కొట్టబడ్డాడు, బంధించబడ్డాడు, తిండి లేక పస్తులున్నాడు. కానీ దేవుడు అతన్ని శక్తిమంతుడిగా చూశాడు. ప్రపంచం అతన్ని తక్కువగా చూసినా దేవుడు అతన్ని గొప్పవాడిగా చూశాడు. ఒక విశ్వాసి శ్రమల్లో ఉంటే సమాజం అతనిని తక్కువగా చూస్తుంది. కానీ అతడు తన విశ్వాసాన్ని గట్టిగా నిలుపుకుంటే దేవుడు అతన్ని ధనవంతుడిగా గుర్తిస్తాడు. అలాగే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును అని, నీవు పొందబో శ్రమలకు భయపడకుము అని చెప్పాడు. ఇది మనకు ధైర్యాన్ని ఇచ్చే దేవుని వాగ్దానం. ముందుగా శ్రమలు రావచ్చు, కానీ వాటి మధ్యలో దేవుడు మనతో ఉంటాడు. కొందరు తాము దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నారు, కానీ వారు దేవుని మార్గంలో లేరు. వారు కలహపరులు, విమర్శకులు, అహంకారులు. అలాంటి వారు నిజంగా దేవునికి చెందలేదు. వారు సాతాను సమాజపు వారు. వారే మన విశ్వాస ప్రయాణానికి అడ్డుపడేవారు. అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవాయందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇజ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును అని. ప్రియులారా, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చిచుండుడి. మిమ్మును హింసించు వారిని దీవించుడి. దీవించుడు గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడెవనికినీ చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా
దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్మరణ సంఘము వారు భౌతికంగా బీదలుగా ఉన్నా ఆత్మీయంగా ధనవంతులుగా ఉన్నారని, వారు ఏ కష్టం గుండా వెళుతున్నారో, ఏ కన్నీటి లోయ గుండా వెళుతున్నారో నీవు ఎరిగి ఉన్నావని, నీవు వారితో ఉన్నావు గనుక వారు భయపడాల్సిన అవసరం లేదని తెలియజేశావు. దేవా, మేము ఆత్మీయంగా బలంగా ఉంటూ నిరీక్షణ గలవారమై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, మాకు మేమే బుద్ధిమంతులమని అనుకొనక, కీడుకు ప్రతి కీడెవనికినీ చేయక, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉంటూ, శక్యమైతే మా చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుటకు కృపచూపమని, పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమ మాలో ప్రతి ఒక్కరి హృదయాలలో నీవే కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.